శ్రీనగర్ కాలనీ అభివృద్ధి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 33 ఏండ్ల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీనగర్ కాలనీ అభివృద్ధి గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు మందల రవీందర్ రెడ్డి, దొంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హన్మకొండలోని శ్రీనగర్ సౌత్లో 33వ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అనంతరం 1000 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీ అభివృద్ధి గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు ఆధ్యాత్మిక భగవద్గీత పారాయణం, ఆధ్యాత్మిక ప్రసంగాలు, మహిళలకు, చిన్నారులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి బేడిద అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు మాలకొండరెడ్డి, గణపతి ఉత్సవ కమిటీ కో కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, జి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. మాది శ్రీనగర్ కాలనీ సౌత్ గజానన మండలి 33వ నవరాత్రి ఉత్సవం ఉండేది. ఈ సందర్భంగా మేము నవరాత్రులలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం తీసుకుంటూ ఈరోజు 11వ తారీఖు బుధవారం ఈరోజు హోమం, లక్ష్మీ గణపతి హోమం జరుపుకోవడం జరిగింది. అలాగే 600 మందికి అన్నదానం కూడా చేయడం జరిగింది. అలాగే మొన్న 9వ తారీఖు సోమవారం రోజు కూడా అన్నదానం చేయడం జరిగింది. శ్రీమతి శ్రీ రోహిణి వెంకటరామరెడ్డి దంపతులు వచ్చే అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఆ రోజు 450 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు లక్ష్మీ గణపతి హోమం జరిగింది. ఈరోజు 600 మందికి అన్నదానం చేయడం జరిగింది. ప్రతిరోజు ఇలాగే ప్రతిరోజు ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజన కానివ్వండి, ప్రవచనాలు కానివ్వండి, భగవద్గీత రామాయణం మీద కానివ్వండి, డైలీ భగవద్గీత శ్లోకాలు, రోజు 2 శ్లోకాలు ఇక్కడ జరగడం జరుగుతుంది. అలాగే దీని తర్వాత విష్ణు సహస్ర పారాయణం జరుగుతుంది, 2 అధ్యాయాలు. అలాగే రోజు విష్ణు సహస్ర పారాయణం జరుగుతుంది. బ్రహ్మకుమారీస్ అలాగే భక్తులతో మంచి దైవ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద డైలీ ఉపన్యాసాలు ఉంటాయి. అలాగే మాకు క్విజ్ ప్రోగ్రామ్స్, రామాయణ భాగవతం మీద క్విజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. శనివారం రోజు ఉన్నాయి అవి. క్విజ్ మహిళలకి రామాయణం భాగవతం మీద క్విజ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకు చిన్న చిన్న ఆటల పోటీలు జరుగుతాయి. అలాగే బాలబాలికలకు కూడా స్పోర్ట్స్ ఉంటాయి. అలాగే రోజు ఇలాగే మా దగ్గర పార్టిసిపేషన్ దగ్గర 200 ఇల్లు ఉంటాయి మా దగ్గర. మా శ్రీనగర్ కాలనీ నుంచే కాకుండా చుట్టుపక్కల ఇందిరానగర్ కాలనీ, రాజేంద్ర నగర్, ఎన్జిఎస్ కాలనీ నుండి కూడా మా దగ్గరికి వస్తారు అన్నదానం రోజు. ఈ కార్యక్రమాలు మేము ఒకప్పుడు ఇంతకుముందు రాఘవేంద్ర నగర్, ఇందిరానగర్, తర్వాత శ్రీనగర్ కాలనీ నార్త్, ఇవన్నీ కూడా మా దాంట్లోనే ఉండే. ఈ మధ్యలో 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు విడిపోయి వాళ్ళు సొసైటీ ఫామ్ చేసుకొని వాళ్ళు సపరేట్గా చేసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ మేము అందరూ చుట్టుపక్కల కాలనీలతో కూడా మాకు అందరి సత్సంబంధాలతో వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మొన్న కూడా రావడం జరిగింది, ఈరోజు కూడా రావడం జరిగింది. ఇలాగ మేము ఏ రోజు కూడా ఈవెన్ కరోనా పీరియడ్లో కూడా పడిపోకూడదని కరోనా పీరియడ్లో కూడా మేము ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు బ్రేక్ అనేది లేదు. 33 ఇయర్స్ కంటిన్యూ, 33rd ఇయర్. ఓకే సార్. ఈ విధంగా మేము ప్రతిసారి కార్యక్రమాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా దగ్గర కొంచెం పిల్లలు లేరు, అయినా సీనియర్ సిటిజన్స్ అందరం, పెద్దవాళ్ళు, పిల్లలు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా చాలా కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం దాదాపు ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు అయితే కంపల్సరీ వస్తుంది నాకు. ఈరోజు అదే ప్రకారంగా ఈసారి 33వది పంచముఖ వినాయక విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు 32 సంవత్సరాల పంచముఖ వినాయకుడిని పెట్టలేదు. ఈరోజు ఈ 33వసారి పెట్టడం జరిగింది. ఇదొక ఆధ్యాత్మిక కార్యక్రమం. అంటే ఈసారి చేయాలనే ఉద్దేశం మీద పంచముఖం ముందే మనం ఆర్డర్ ఇచ్చుకొని ముందే పంచముఖ వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఎప్పటికీ దిగ్విజయంగా భగవంతుని కృప వల్ల దిగ్విజయంగా జరగాలని మేము ఆకాంక్షిస్తూ అందరి మా కాలనీ ప్రజలందరూ, చుట్టుపక్కల కాలనీ ప్రజలందరి ఆశీస్సులతో మేము దిగ్విజయంగా జరుపుకుంటున్నాం.